హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక సింగిల్ రైస్ అండి. లంచ్ బాక్స్ ఐటెము. లేదంటే మనం ఒక్కళ్ళు ఉన్నా సరే ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే అందరూ వచ్చినప్పుడు కూడా మనం చూడండి రకరకాల రైసులు వండుతూ ఉంటాం కదా, అందులో ఇది ఒక రైస్ కింద వండుకుంటే చాలా బాగుంటుంది. కొబ్బరి పాలతో బిర్యానీ లేదంటే పులావ్. అవ్వ పేరే ముసలమ్మ లేదంటే అవ్వ పేరే గ్రానీ అంటారు కదా, అలాగే దీని పేరు కోకోనట్ బిర్యానీ లేదంటే కోకోనట్ పులావ్. దానికి చూడండి అలా బాణీ పెట్టుకుని మనం కుక్కర్లో వండుకుంటే ఈజీ అవుతుందండి. అంటే ఉదయాన్నే మనం లంచ్కి ఇవ్వాలనుకుంటే కనుక ఇలా కుక్కర్లో 2 కూతలు రానిస్తే కనుక తొందరగా అయిపోతుంది కదా, దానికి ఇవ్వడానికి కూడా బాగుంటుంది. అలాగే ఒక స్పూన్ బటర్, ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, అలాగే మసాలా దినుసులు అండి మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు. ఎందుకంటే కొద్దిగా స్పైసీగా ఉంటుంది. మసాలా పౌడర్ కూడా వాడుతాను, అందుకని మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని స్పైసెస్ కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ పడుతుందండి. ఖచ్చితంగా వాడుకోండి. అలాగే కొబ్బరి పాలు కూడా అయితే మనం ఫ్రెష్గా కొబ్బరి కొట్టుకుని ముక్కలు చేసి పాలు తీసుకోవచ్చు. లేదంటే రెడీమేడ్ అమ్ముతున్నారు కదా, లేదంటే కొబ్బరి పౌడర్ కూడా అమ్ముతున్నారండి. అవి వాటర్లో కలుపుకొని పాలలా చేసుకుని కూడా వాడుకోవచ్చు. దానికి చూడండి మనం తీసుకోగలిగిన కాయగూర ముక్కలండి. క్యారెట్, బీన్స్, బఠానీ, బంగాళదుంప, క్యాప్సికము ఏ ముక్కలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. పులావ్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వెజిటేబుల్స్ లైక్ ఇంగ్లీష్ కూరలు అన్నీ కూడా వాడుకోవచ్చు. దానికి చూడండి చెప్పాను కదా, కొబ్బరి పాలు వేళ నేను రెడీమేడే వాడుతున్నానండి. అలాగే కలర్ కోసం, మన ఆరోగ్యం కోసం పసుపు, ఎర్ర కారం, అలాగే గరం మసాలా హోమ్ మేడ్ అండి. ఈ మధ్య నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను చూడండి, చాలా బాగా కుదురుతున్నాయి. లైక్ కర్రీస్ కానీ, బిర్యానీ కానీ, పులావ్ కానీ, దేనికైనా సరే మంచి కమ్మదనాన్ని ఇస్తుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసి శుభ్రం కలుపుకుని చక్కగా మనం ఒక 5 to 7 minutes 9 minutes లాగా వేయించుకున్న తర్వాత మనం చూడండి బిర్యానీ రైస్ తీసుకుంటే కనుక 1.5 కప్ పాలు యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పాలు లేదు కదూ, మామూలు రైస్తో కూడా వండుకోవచ్చు. 2 cups కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలండి. అవి కూడా పోసుకుని అవి మనం ఎప్పుడు చూడండి రైస్ అది వండుకున్నప్పుడు ఎప్పుడు చెప్తుంటాను కదా, బాయిలింగ్కి వచ్చేటప్పుడు రైస్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఫ్లేవర్ కోసం, మన ఆరోగ్యం కోసం కొత్తిమీర మంచి సువాసన ఇస్తుంది, అలాగే మంచి టేస్ట్ని ఇస్తుంది, మంచి ఆరోగ్యం అండి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మనం ఇవన్నీ కూడా జస్ట్ ఒకసారి చిన్న ఉడుక్కు వచ్చిన తర్వాత మూత పెట్టుకుంటే విడివిడిగా వస్తుందండి. ఎప్పుడు చెప్తున్నాను కదా, రైస్ అయినా, బిర్యానీ అయినా, పులావ్ అయినా, దేనికైనా సరే. అలాగే దానిలోకి రైతా అండి, చాలా సింపుల్గా, ఎందుకంటే చాలా కాయగూర ముక్కలు వాడాం కదా, అందుకని జస్ట్ సింపుల్గా ఉల్లిపాయ చిన్న సన్నగా తరుక్కున్నది, కొత్తిమీర, అలాగే చిక్కని మజ్జిగ లేదంటే పెరుగు వేసుకుని సాల్ట్ వేసి ఇది పక్కన పెట్టుకుని అది ఉడికిన తర్వాత దాంతో వేడిగా తీసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి కుక్కర్ చల్లారిన తర్వాత మనం జస్ట్ అదంతా కలిపేసుకుంటే రెడీ అండి తినడానికి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ కొబ్బరి పులావ్ దీన్ని ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ పేరు అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసినవి మీకు చేరాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతిలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.